వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఈ రోజు హరీష్ రావు గారు దాదాపుగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 100 స్థానాలు వస్తాయన్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి కల్వ సుజాత గారు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్. సుజాత గారు, నిజంగా కాంగ్రెస్ ని జనాలు ఎవరు నమ్మట్లేదా? కాంగ్రెస్ ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు పెడితే ఓడిపోయే పరిస్థితులు ఏమైనా ఉందనుకోవచ్చా? అండ్ నిజంగా ప్రజలు కాంగ్రెస్ పైన తిరగబడుతున్నారు ఈ 18 నెలల్లో. మొన్న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి ఎన్ని రోజులైంది? అంతకాలం 2 నెలలు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ అంటే పక్కన పెడదాం ఒక నిమిషం కోసం. కాంగ్రెస్ కి ప్రజలు ఎవరు నమ్మట్లేదండి. బీఆర్ఎస్ కి ప్రజలు నమ్ముతున్నారు కదా. మరి ప్రజలు నమ్మినప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు పోటీ చేయలేదు? సిగ్గు శరం తప్పిపోతున్నది రోజు రోజుకి. ఏంటంటే ఎంత గ్రాఫ్ పెరుగుతుంటే అంత పిచ్చి పీక్లకు పోతుంది వీళ్ళకి. కాబట్టి ఈరోజు వాళ్ళ కొంపలో కుంపటి అయ్యింది. ఆ కుంపటిని సైడ్ ట్రాక్ పట్టియాలంటే ఏదో ఒకటి 24 గంటలు బీజేపీకి బీఆర్ఎస్ కి మేం తప్ప ఎవడు కనబడతలేవు. వాళ్ళు ఒకటే ఉన్నారు. ఆల్రెడీ మొన్ననే మా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పిరు, వీళ్ళిద్దరు మాకున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారము ఈటల రాజేందర్, హరీష్ రావు ఒక ఫామ్ హౌస్ లో కలుసుకున్నారు అని. మరి మీ ఇద్దరు పార్టీలు వేరు. ఫామ్ హౌస్ లో మంతనాలు అది కూడా సీక్రెట్ గా జరగాల్సినటువంటి అవసరం ఏముండేనో ఒక్కసారి మీరు ఇద్దరు కలిసి మీరు లోపల కుమ్మక్కై కాంగ్రెస్ ఇద్దరు కలిసి తిట్టడం ఎందుకు తిడుతున్నారు అంటే సహించలేకపోతున్నారు. ప్రజలు నమ్మి కాంగ్రెస్ పట్టం కట్టిండ్రు. మేమిద్దరం ఏడో దరిదాపుల దూరంలో కూడా లేము. ఒక దిక్కేమో మా కొంపల కొల్లేరైతుందని కేసీఆర్ వర్గము, ఒక దిక్కేమో నేను అధ్యక్షత పదవి అడిగితే ఇయ్యట్లేదు అని చెప్పేసి ఈటల రాజేందర్ బీజేపీలో 36 కుంపట్లు. అట్లా వాళ్ళు కుంపట్లు పెట్టుకొని వాళ్ళు కొట్లాడుకొని పొద్దుమొక్కల మా మీద ఎందుకు గడుస్తారు? ఈ రోజు దేశంలో ఎవ్వరూ చేయనటువంటి సాహసోపేతమైనటువంటి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చేస్తుంది. 21,000 కోట్ల రూపాయలు ఎవరూ ఇయ్యలేదు దేశంలో ఇప్పటిదాకా. ఏ రాష్ట్ర ప్రభుత్వము 60,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇయ్యలేదు. అయినా కానీ మేము ఈ రోజు కుక్కలు చింపిన ఇస్రాకున్న తెలంగాణలో అప్పులపాలు చేసి సర్వనాశనం చేసినా కూడా దాన్ని ఏదో ఒక రూపంలో బతికించాలి, ఏదో ఒక రూపంలో నిరుద్యోగ యువతని బతికించాలి, ఏదో ఒక రూపంలో రైతును బతికించాలి, తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది సన్నబియ్యం తినాలి అని ఒక ఆకాంక్షతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంటే, అంటే మంచి చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద బురద చల్లాలి. మాకు తీర్పు ఇచ్చేది ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉన్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఒకడేమో 3 నెలలకే ప్రభుత్వం పడిపోతుంది అంటాడు, ఒకడేమో 6 నెలల్లో మేమే అధికారంలోకి వస్తాం అంటాడు, ఓడేమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు కావాలి అని అంటారు. మీకు ఎన్నికల మీద ఉన్నటువంటి సోయి, మీకు అధికారం మీద ఉన్నటువంటి సోయి, మీ ఇంట్లో డబ్బుల కోసము మీరు దోచుకున్న డబ్బు కోసం కొట్లాడుకున్నటువంటి సోయి అదే తెలంగాణ ప్రజల మీద ఎక్కడైనా ఉన్నదా? మీకు ఎక్కడ లేదు. కాబట్టి ఈ రోజు మేము ప్రజాపాలన అందిస్తున్నాం. ఒకవేళ 2014లో అధికారం ఇస్తే కాంగ్రెస్ కి ఏ విధంగా చెయ్యాలనో అంతకు మించి ఈ రోజు అప్పుల రాష్ట్రంగా ఉన్నా కూడా మేము చేస్తున్నాం. మీకు మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రం ఇస్తే కూడా దాన్ని దోపిడీ చేసి 8,20,000 కోట్ల రూపాయలు మా మీద అప్పుల భారం వేసినా ఏమీ లేకున్నా, ఒక్క రూపాయి ఖజానాలో లేకున్నా గుండె ధైర్యంతో మా ప్రభుత్వం పనిచేస్తుంటే 24 గంటలు దుమ్మెత్తి పోసుడు మాట్లాడు. మీకు అంత కోరికగా ఉంటే గ్రౌండ్ లో వచ్చి పని చేసుకోండి, కొట్లాడుకోకండి. నలుగురు మేము చేస్తున్న అభివృద్ధి పనులలో ఎక్కడైనా అవసరం ఉంటే సలహాలు సూచనలు ఏంటి, అది ఏదైనా మంచి చెడు ఉంటే అక్కడ మాట్లాడండి. ఇందిరమ్మ ఇళ్ళ కాడ పని ఉన్నది మీకు. రేపు పొద్దున రాజు వికాసం మీద చెక్కులు ఇవ్వబోతున్నాము, ఇప్పటిదాకా సన్నబియ్యం ఇస్తున్నాము, ఇచ్చుకుంటూనే పోతున్నాము. ఇంకా రకరకాలుగా మేము చేసినటువంటిది అదే. ఈ రోజు ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల కోసం 200 కోట్లు ప్రతి నియోజకవర్గాన్ని శాంక్షన్ చేసినాము. కేసీఆర్ పెట్టిపోయిన పైసా బాగున్నది తెలంగాణలో అని కరప్షన్ చేస్తారు. మీరు దోసుకొని పోయిన దానికే వడ్డీలు కట్టలేక మేం చేస్తుంటే ఒక్కొక్కళ్ళ కళ్ళ రక్తం కారుతున్నది. ఈ రోజు మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టాలి అని అంటే అయినా అట్లాంటి పరిస్థితిని కూడా గుంజుకొని వచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామా? కరప్షన్ మేం చేసినామా, నువ్వు చేసినావా? ప్రజలకు అందరూ తెలుసు. అంటే అంతకు ముందు 50 ఏళ్ళు నువ్వు పరిపాలించినావు దేశాన్ని, రాష్ట్రాన్ని. కొత్తగా వచ్చిన కొమ్ములు, అందుకే అంటారు వెనకడి పెద్దలు ముందు వచ్చిన చెవుల కన్నా వెనకాల వచ్చిన కొమ్ములు వాడి అని. ఒక 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇక కన్ను మిన్ను కానకుండా, అసలు మనుషులంటే విలువ లేకుండా అహంకారం తలకెక్కిందనే కదా ఆ తల మీద ఎక్కిన కండ్లని కిందికి దించాలని ప్రజలు దించారు. ఇంకా మీకు అదే సోయిలో ఉన్నారు. ఇంకా అధికారం మత్తే, ఇంకా రాజకీయం మత్తే, ఇంకా దోపిడీ గురించే మాట్లాడడం తప్పించి వేరేది మాట్లాడారా? అండ్ మీరు అంటున్నారు, అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా అన్నారు హరీష్ రావుకి ఈటెల కలిశారని. ఎందుకు సాక్ష్యాలు బయట పెట్టట్లేదు? వీటికి 3-4 ప్రెస్ మీట్లలో కలిశారు అని చెప్తున్నారు తప్పించి బయటికి ఎందుకు పెట్టట్లేదు సాక్ష్యాలు? సమాచారం ఉన్నది అని అంటున్నాం, లేదు అని కూడా నిరూపించుకోమనండి. వాళ్ళకి ఉన్నది అంటున్నాము. ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏం అవసరం వచ్చింది?
పెళ్లిళ్ళు కాదు, రాత్రి పూట ఫామ్ హౌస్లలో పెళ్లిళ్ళు అయినా కూడా పర్టికులర్ గా ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు అనేది ఉన్నటువంటి సమాచారం అని మేము చెప్తుంటే, పెళ్లిళ్ళలో మేము కూడా కలుస్తాం. ఎందుకు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో వచ్చినా మేము కూడా పోతాం పెళ్లిళ్ళకి, మా కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తారు. అది పబ్లిక్ గా కలవడం వేరే, పర్సనల్ గా మీటింగ్ పెట్టుకోవడం వేరే. ఆ పర్సనల్ మీటింగ్ ఎజెండా ఏంది, రేపు 5వ తారీఖున ముగ్గురికి వాళ్ళకు వచ్చినటువంటి సమన్ల మీద హాజరు కమ్మన్నారు. ఆ హాజరైనప్పుడు ముగ్గురు వేరువేరుగా ఆన్సర్లు చెప్పుకోవద్దు. ముగ్గురం ఏం మాట్లాడినా ఇప్పుడు సస్తున్నాం ఎట్లన్నా నోటీసులు వచ్చినాయి. ఆ నోటీసులు సావో రేవో ఏదున్నా కూడా ముగ్గురమే కలిసి చేద్దాం, ముగ్గురమే కలిసి బాయిలో దుంకుదాము. ఏదేమైనా కూడా ఏ ఆన్సర్ చెప్పినా, తప్పు చెప్పినా, ఒప్పు చెప్పినా, ఎలా నాశనం చేసినామో ఇప్పటిదాకా దాన్ని ఎలా ఏ విధంగా కవర్ చేయాలన్నా ముగ్గురు ఒకటే మాట చెప్పాలి అని కూర్చొని డిస్కషన్ చేసిండ్రు ఈ టాపిక్ లో అనేది మాకున్నటువంటి సమాచారం. కాళేశ్వరం విషయంలో డెఫినెట్ గా అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చా? ఎందుకంటే ఇది అంతా ప్రభుత్వం చట్ట పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని అరెస్ట్ కావాలి అవుతారు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. అవుతారు, ఎందుకు గారు అందరు అవుతారు, ఒక్కొల్లిద్దరు గారు కదా, మస్తున్నారు, అందరు ఉన్నారు, అందరు పోయేడుతున్నది, అందరు అవుతారు అవసరం వచ్చినప్పుడు. ఇప్పుడు ప్రభాకర్ రావుని గుంజుకొస్తలే అమెరికాలో దాచుకున్నా కూడా ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ విషయం మర్చిపోయినరు అన్నారు కదా, చూపిస్తారు. ఒక్కొక్కని పంచాయతీ మొత్తం పూర్తిగా మా చేతికి ఆధారాలు వచ్చినాక ఒక్కొక్కని పంచాయతీ ఏందో అన్ని బయట పెడతాం. అండ్ ఇప్పుడు కవిత గారేమో బీజేపీ వదిలిన బాణం అని చెప్పేసి మధుయాష్కి గౌడ్ గారు అన్నారు. సో అసలు కవిత గారు నిజంగా 100% అది నేను అప్పుడే చెప్పిన డే 1 ఆమె లెటర్ బయటికి వచ్చింది అని అంటే, అట్లా లెటర్ బయటికి వచ్చేటంత అవసరం ఏముంది చెప్పండి? అదే వాళ్ళ అయ్య చేయించిన పని, అదే కవిత చేయించిన పని. వాళ్ళు బీజేపీ చెప్పినట్ల కీలు బొమ్మల్లాగా ఆడుతుర్రు. మనం కట్పుత్లి కట్పుత్లి షో చూస్తాం కదా వేదిక మీద, అట్లా మనల్ని పిచ్చోళ్ళని చేస్తుర్రు. కానీ నిజంగానే బీజేపీకి ఉన్నటువంటి వ్యవహారము, బీజేపీకి ఉన్నటువంటి అంతెందుకు రాజాసింగ్ అడగండి, ఎవరు అవసరం లేదు, రాజాసింగే చెప్తున్నాడు కదా, ఎవరెక్క ఫండింగ్ ఇస్తే పార్టీకి వాళ్ళని ఎవరినైనా సరే విలీనం చేసుకోవడానికో కలుపుకోవడానికో రెడీగా ఉంటారు. మస్తు చెప్పిన కాకమ్మ కథలు, ఆ పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాము, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో చూసినాము. కవిత డైరెక్ట్ నిజంగానే ఆ లెటర్ నిజమైతే ఆ లెటర్ లో ఉన్నది కదా, మనము ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీకి సపోర్ట్ చేసినామని, పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి సపోర్ట్ చేసినామని ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని మనం తప్పు చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యమని ఆ లెటర్ లో కూడా ఉంది కదా. సరే, అది ఎవరు కీలు బొమ్మనో అందరు తెలిసినటువంటి విషయం. కాంగ్రెస్ తో మాత్రం ఎలాంటి సత్సంబంధాలు లేవు. ఎందుకంటే పొద్దుముక్కులో వాళ్ళు చేసినటువంటి అవినీతిని మేమే బయటికి పెడుతున్నాం. గతంలో ఏటీఎం అయింది, కాళేశ్వరం అది ఇది అని కూతలు కూర్చిన వీళ్ళే ఒక్క ఆధారం అన్న బయటికి పెట్టినా, కనీసం ఒక కేసు పెట్టినా, వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చినా ఏమి ఇయ్యలేదు కదా. వాళ్ళు వేరే వీళ్ళు వేరే అని అంటే ఎవరన్నా నమ్ముతారా? శరీరాలు వేరేనా, ఆత్మలు ఒకటే కదా రెండు. ఎందుకు మాకు ప్రజలు ఏమన్నా ప్రతి 15 నెలలకు ఒకసారి ఎన్నికలు పెట్టమని వాళ్ళు బస్సు చెప్తారు అంటున్నావు, నువ్వు కూడా మనస్ఫూర్తిగా అంటలేవు అని అంటే, ప్రజలు కాదు ప్రతిపక్షము ప్రభుత్వాన్ని 24 గంటలు ఇరకాటం పెట్టాలి, 24 గంటలు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలనే వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి ఏముంది సబ్జెక్ట్, ఇంకోటి ఏం లేదు కదా. అన్ని చేస్తున్నాం, వాళ్ళు అడగక ముందు అన్ని చేస్తున్నాం. మాట్లాడితే 6 గ్యారెంటీలు కాదు, నువ్వు ఇచ్చినటువంటి 10 ఏళ్లలో నువ్వు ఇచ్చిన గ్యారెంటీలు ఏం నెరవేర్చినావు? 14 గ్యారెంటీలలో ఒకటి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కానీ మేము ఇచ్చిన ఎన్లా రోజుకోటి మేము ఇచ్చిన దానికన్నా ఎక్కువ పనిచేస్తున్నాం. ఇంత ముంచిన తెలంగాణకి ఎవడొచ్చినా కూడా ఈ స్థలంలో తట్టుకోలేని పరిస్థితి ఉంటుండే. అయినా కానీ రేవంత్ రెడ్డి వర్గం మొత్తం తట్టుకుంటుంది. రేవంత్ రెడ్డి అండ్ మంత్రి మండలి మొత్తము ఈ ప్రభుత్వం తట్టుకుంటున్నది. ఇంత టార్చర్ పెట్టి మేము ఇంత కథం చేసిన తెలంగాణ అయినా తట్టుకుంటున్నారు. వీళ్ళని ఏమన్నా చేసి బర్బాద్ చేయాలి, ఏమన్నా చేసి దింపాలి అనే ఆలోచనలు ఉన్నారు. అవన్నీ ఆలోచనలు బంద్ చేయండి. ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఈ మాట మాట్లాడారు. అయితే మేడం, మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో చూసుకున్నట్టయితే రేవంత్ సన్నిహితులు ఇద్దరు ఇంగ్లాండ్ కి చెందినటువంటి మిస్ ఇంగ్లాండ్ ని ఏదో చేశారు అది అని చెప్పేసి రూమర్స్ చేశారు, పీసారు అనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్తున్నా. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఇబ్బంది కలిగింటే తను అమెరికా వాళ్ళ దేశానికి ఇంగ్లాండ్ పోకముందే ఇక్కడనే ఒక స్టేట్మెంట్ ఇస్తుండే. అక్కడ పోయినాక 15 రోజులు అయినాక ఎట్లా గుర్తొచ్చిందో నాకు అర్థం కాలేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే మాటలలో వాళ్ళకి అడుగుతున్నా, 108 మంది ఇక్కడ ఆమె పోయినాక కూడా ఇంకా 108 మంది అలాగా పర్ఫామ్ చేసిండ్రు. మరి వాళ్ళకి లేనటువంటి ఇబ్బంది కేవలం ఒక్కావిడకే ఎందుకు వచ్చింది? అన్నిటికన్నా గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈమె తల్లి ఆరోగ్యం బాగాలేదని పోతే రన్నరప్ గా ఉన్నామే
పార్టిసిపేట్ చేసింది ఇంగ్లాండ్ నుంచి. ఈమెకు ఆ విధమైనటువంటి ఇబ్బంది కలిగితే ఇంకొకరు వాళ్ళ దేశం నుంచి ఎట్లా రిప్రజెంటేషన్ ఇస్తుండ్రు నాకు చెప్పండి. అది గుర్తుంచుకొని మిగతాది మాట్లాడమని.